T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా దాయాది పాకిస్తాన్తో నిన్న జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ బౌలర్లు 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. పాక్ పై టీమిండియా గెలుపులో బౌలర్లదే ప్రధాన పాత్ర అయినప్పటికీ తెర వెనుక అసలు సిసలైన హీరో వేరే ఉన్నాడు. ఆ హీరో పేరు రిషబ్ పంత్. ఈ మ్యాచ్లో పంత్ పేరు ఎక్కువగా వినపడినప్పటికీ అతనే రియల్ హీరో. బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలించని పిచ్పై పంత్ చేసిన 42 పరుగులే టీమిండియా గెలుపుకు వెనక నిశ్శబ్ద పాత్ర పోషించాయి. క్లిష్టమైన పిచ్పై పంత్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ టీమిండియా గెలుపుకు బీజం వేసిందనేది కాదనలేని సత్యం. ఒక పక్క సహచరులంతా పెవిలియన్కు క్యూ కడుతున్నా పంత్ ఒక్కడే మెక్కువైన ధైర్యంతో క్రీజ్లో నిలబడి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో పంత్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాక్తో కలుపుకొని ఆటగాళ్లంతా ఒక్కో పరుగు చేసేందుకు నానా కష్టాలు పడగా పంత్ మాత్రం సునాయాసంగా 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తానికి పంత్ చేసిన పరుగులే అత్యధికం. ఈ మ్యాచ్లో పంత్ మెరుపులు కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం కాలేదు. స్వల్ప లక్ష్యాన్ని నిలదొక్కునే క్రమంలో పంత్ వికెట్ల వెనుక కూడా హీరో పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో పంత్ 3 అద్భుతమైన క్యాచ్లు పట్టి భారత్ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. పంత్ పట్టిన ఇమాద్ వసీం క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనకు గాను పంత్ బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా అందుకున్నాడు. మొత్తానికి చూస్తే పాక్ పై టీమిండియా గెలుపులో రిషబ్ పంత్ అన్సంగ్ హీరోగా మిగిలిపోయాడు.